హలో అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నా మొగుడిని ఎగరేసి కొడుతున్నానమ్మా. ఎందుకమ్మా? నా కళ్ళేకొచ్చాడమ్మా. కల్లోకిస్తే ఎందుకు కొడుతున్నావమ్మా? నా కళ్ళేకి నాతో వచ్చే సరే అమ్మా, కానీ వేరే ఆడదంతో వచ్చాడమ్మా. అయితే సంపి పాతి పెట్టేయమ్మా. అదే పనిలో ఉన్నానమ్మా. సరే కానీ అమ్మా, అయిపోయాక ఫోన్ చెయ్యి. సరే అమ్మా. ఆగాగే, వచ్చింది ఎవరితో? వేరే ఆడదాంతో. కళ ఎవరిదే? నాదే. నీ కళ్ళేకి వేరే ఆడదోస్తే నన్ను కొడతావేందే నీ అవ్వ? అది కూడా కరెక్టే కదా. సారీ బాబా, సారీ 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 బాబా, సారీ బాబా, సారీ 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 బాబా. నీ అవ్వ ఎగిరేసి కొట్టి ఇప్పుడు సారీ అంట. సారీ. ఏదో ఒకరోజు దొరక్కపోవు, అప్పుడు చెప్తా. దమ్ముంటే చెప్పండి వైఫ్స్. దమ్ముంటే పట్టుకోరా నా మొగుడు, పట్టుకుంటే ఇస్తా నీకు విడాకులు. నా పెట్టా బేడ సర్దుకొని వెళ్తా నా పుట్టింటికి. వైఫ్స్ అంటే ఫ్లవర్స్ అనుకుంటురా? వైల్డ్ వైఫ్స్. ఏమంటారు వైఫ్స్? ఏంది అప్పుడే అయిపోయింది అనుకున్నారా? లే, ఇప్పుడే మొదలైంది అదే. మొగుడు మొగాడు అని కూడా చూడకుండా ఎగరేసి కొట్టినాదనుకుంటున్నారా? యాదాని కొట్టినో మీరే చూడండి ఆడియన్స్. ఇవ్వండి వేడి నీళ్ళు. నేను వేడి నీళ్ళు ఎన్ని గంటలకు తాగుతా? 6 గంటలకండి. ఇప్పుడు టైం ఎంత? 6 గంటల 5 నిమిషాలండి. అంటే 5 నిమిషాలు లేటు. మీ పిల్లలతో వచ్చిన సమస్య ఇదే. ఏదైనా ఒక పని చెప్తే టయానికి చేయకుండా తప్పు చేస్తారు. ఆ తప్పును సరిదిద్దడానికి ఒక దెబ్బేస్తే ఓయమ్మా నన్ను చంపుతున్నారే, ఓయమ్మా అని ఓవర్ యాక్షన్ చేస్తారు. మొదటి తప్పుకే కొట్టేంత మూర్ఖుని కాదు కానీ రెండో తప్పు జరగకుండా చూసుకో, ఓకే? అలాగే అండి. కానీ మరి 1 మినిట్లో 100 గుంజలు తీ. అమ్మో, 1 మినిట్లో 100 గుంజిల్లా? నా వల్ల కాదండి. టైం స్టార్ట్ నౌ. ఇవ్వండి, నిజంగా నా వల్ల కాదండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. లే లే, వెళ్ళి డోర్ అయిపో. బాధపడాకండి అమ్మగారు. అవునమ్మగారు, నాకు డౌట్. ఇలా బాధపడుతూ ఉండే బదులు అయ్యగారికి విడాకులు ఇచ్చే సరిపోద్ది కదా. ఇలా భర్తలు కొడుతున్నారని విడాకులు ఇచ్చుకుంటూ పోతే భార్యాభర్త అనే బంధానికి విలువ ఉండదే. అవునమ్మగారు, అది కూడా కరెక్టే. కానీ ఇలా ఎన్ని రోజులని కొట్టించుకుంటారమ్మగారు? సారీ అమ్మగారు. పెద్దయ్య గారు, ఏంటి రత్తాలు ఈ వయసులో నన్ను గుద్దుతానావు? ఏమైనా మోసపడ్డావా? కాటికి కాలు చాపే వయసులో ఈ ముసలోడికి సరసాలు అవసరమా? ఈ వయసులో నేనేం లేపలేను రత్తాలు. అయ్యగారు, అదే రత్తాలు, కింద పడిన టవల్ కూడా లేపలేను, కాస్త సహాయం చేయంటున్నాను.